జై భవాని. నా పేరు జ్ఞానేశ్వరి. నేను కరీంనగర్ నియోజకవర్గం. 5,000 గుళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి దళితులకు గుళ్ళు కట్టిస్తా అని చెప్పారు. దానికి వద్దు అని చెప్పి షర్మిల గారు చెప్పారు. ఎందుకు కట్టద్దంటున్నారు అంటే మీ క్రిస్టియానిటీ పెంచుకోవాలి కానీ మా హిందుత్వం పెరగద్దు అనే కుట్రతోటి మీరు వద్దంటున్నారు. కారణం ఎందుకోసం? మీరు సిద్దిపేట నియోజకవర్గంలో అన్ని చర్చిలు కట్టించుకుంటే మా హిందువులు మీకు అడ్డుపడ్డారా? షర్మిల గారు మాట్లాడారు ఏంటి అంటే దళితులకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 5,000 గుడులు కట్టిస్తా అంటే ఎందుకు వద్దంటున్నావు? నీకు ఏం అవసరం? మేము కానీ క్రిస్టియన్ మీరు చర్చిలు కట్టుకుంటా అంటే మా హిందువులు వద్దంటున్నారా? మా దళితులు వద్దంటున్నారా? ఎందుకు అంటున్నారు మీరు? మా దళితులు అంబేద్కర్ గారు రాజ్యాంగం తీసుకొచ్చింది తను అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగంలోనే మనమందరం జీవిస్తున్నాం. అందులో భాగం నువ్వు కూడా అందులోనే ఉన్నావు. అలాంటప్పుడు నీకు హిందువులను విమర్శించే హక్కు ఎక్కడుంది? గుడులు ఎందుకు కట్టొద్దు అంటున్నావు? నీకు అవసరం లేదు. పైగా ఆర్ఎస్ఎస్ వాళ్ళని విమర్శిస్తున్నావు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ సంఘం గురించి మీకేం తెలుసని మీరు వాళ్ళని విమర్శిస్తున్నారు? అంటే మీకు క్రిస్టియానిటీ ఉండాలి, మా హిందుత్వం ఉండొద్దు అని మాట్లాడుతున్నారా? మీరు దళితులకి హాస్టల్లో చూడండి వాళ్ళకు ఫుడ్ లేదు అది లేదు అని మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం దృష్టికి రానివి కొన్ని ఉన్నాయి. ఆ హాస్టల్స్ కానీ ఏవైనా ఉన్నాయి, అవి ప్రభుత్వం చూసుకుంటారు. మీరేమన్నా చూస్తున్నారా? మరి మీరు చేయండి. ఎందుకు మమ్మల్ని విమర్శిస్తున్నారు? ఆ బాధ్యత మీరు తీసుకోండి. చేసేదానిలో పుల్లేస్తున్నారు ఎందుకు? షర్మిల గారు బాగుండదు మీరు ఇట్లా మాట్లాడడము. మా దళితుల గురించి గుళ్ళు కట్టిస్తే మీకేం అభ్యంతరం? దళితులే అభ్యంతరం చెప్తలేరు, మీకేం అభ్యంతరం అండి? దానికి మీరు చెప్పాలి, జవాబు చెప్పాలి. షర్మిల గారు ఖబర్దార్, నువ్వు ఏం హక్కున్నదని మాట్లాడుతున్నావు? ప్రభుత్వం నుంచి వస్తలేవు టీడీపీ దేవస్థానంకి డబ్బులు. మా చందాల రూపంలో మా హిందువులు చందాల రూపంలో కానుకలుగా వేసిన డబ్బులే అవి. మీ ప్రభుత్వం ఇస్తలేదు. మీ ప్రభుత్వం మీరు చూసుకోండి. రోడ్లు వేయి, వాటి వల్ల ఆ డబ్బులతోటి రోడ్లు వేయి, మోరీలు కట్టు అనే హక్కు నీకు లేదు. ఆ హక్కు నువ్వు కోల్పోయినావు. నువ్వు అడగడానికి నువ్వెవరు అసలు అట్లా అడగడానికి? మీ చేతనైతే నీ గవర్నమెంట్ తోటి కట్టిపించుకో. మా గవర్నమెంట్ ఎందుకు అడుగుతున్నావు? అవి గవర్నమెంట్ సొమ్ము కాదు, గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కాదు. నీ గవర్నమెంట్ నుంచి వస్తలేవు, మా గవర్నమెంట్ నుంచి వస్తలేవు. మా హిందువులు భక్తులు కానుకగా వేసిన డబ్బులు అవి. అంతే తప్ప నువ్వేదో మాట్లాడితే నువ్వేదో ఉద్ధరిస్తా మా గుడులకు జోలికి రావద్దు. ఖబర్దార్, ఇంకొకసారి నీ చర్చిలేడునే నువ్వు అవి చూసుకో. అంతే తప్ప తిరుమల తిరుపతి దేవస్థానం గుళ్ళు కట్టద్దు, అది కొట్టద్దు, మోదీ గారు మీరు ఆలోచించుకోండి, అది మాట్లాడే హక్కు నీకు లేదు. మాట్లాడొద్దు. ఖబర్దార్, ఇంకొకసారి నీ చర్చిల విషయం నువ్వు చూసుకో. అంతే తప్ప మా దేవస్థానంలోకి రాకు. షర్మిల, నువ్వు మాట్లాడే మాటలు బాగలేవు. ఎందుకంటే నువ్వు మీ భర్త ఏమైనా గుడులు ఈ గోపురాలను దోచుకొని ఉండడమే నేర్చుకున్నారా? మీ నాన్న అదే నేర్పిండా మీకు? అట్లా మాట్లాడొద్దు, మా జోలికి రావద్దు. మా హిందువుల మధ్యలో చిచ్చు పెట్టడానికి వస్తున్నావా నువ్వు? దళితులను పక్కకు దోలి మీ క్రిస్టియన్ మత మార్పిడి చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నావా? ఇంత కుట్ర ఉందా నీ లోపల? అది మంచిది కాదు. ఈ కుట్రలు అవన్నీ మా హిందుత్వంలో పనిచేయవు. నీ క్రిస్టియానిటీ ఏంటో నువ్వు చూసుకో. కుల విమర్శ అది లేదు ఇది లేదు అనుకుంటా నువ్వు మాట్లాడుతూనే ఉండి మా దళితుల మధ్యలో నువ్వు చిచ్చు పెడుతున్నావు. గుళ్ళు కట్టద్దు, అది కొట్టద్దు మోదీ గారు అని అంటే వీళ్ళకు మమ్మల్ని వేరే చేస్తుండ అనే భావన అందరికీ దళితులకు కలుగుతుంది. అలాంటి ఆలోచన మా మోదీ గారికి లేదు. అలాంటి ఆలోచన ఉంటే ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా ఎందుకు నియమిస్తారు? మా ప్రజలు మా హిందువులు ఆలోచనలు పడిపోతున్నారు. అరే ఈ గుళ్ళు కట్టి వేరే దగ్గర నుండి దళితుల కోసమే కడితే వేరే వాళ్ళు మమ్మల్ని గుడులకు రాణిస్తలేరు, మాకు కడితే మేము వేరైపోతాము సమాజంలకు అని చెప్పేసి ఎవరికి వాళ్ళే మా మధ్యనే చిచ్చు పెట్టేటట్టు మాట్లాడుతున్నావు. అట్లా మాట్లాడొద్దు. ఖబర్దార్. షర్మిల, నువ్వు కరీంనగర్కి రా బిడ్డ, నీ సంగతి ఏందో చూస్తాం. నువ్వు మాట్లాడే మాటలు. షర్మిల, నువ్వు మీ అన్న జగన్
ఎన్ని హిందూ దేవాలయాల మీద దాడి చేసిండ్రు అనే విషయం మేము ఇంకా మర్చిపోలేదు. మీరిద్దరు జనం కోసం వేరువేరుగా వేరువేరు ఉన్నాము, మా అన్న మీద నాకు కోపం, నా మీద మా అన్నకు కోపం అని నటించి ఇవన్నీ జనాలను మీరు భ్రష్టు పట్టిస్తున్నారు. మన సాంప్రదాయాలను మార్చాలని చూస్తున్నారు. మీ అన్న ఊతకోత కోసిండు, అందరూ హిందుత్వం వదిలేసి క్రిస్టియానిటీకు రండి అని ఏపీలో చాలామందిని హింస పెట్టిండు. ఆ విషయం మర్చిపోలేదు జనాలు, ఇంకా ఉన్నాయి వాళ్ళకు. మీ అన్న జగన్ ఎన్ని దేవాలయాల మీద దాడి చేసిండో ప్రత్యక్షంగా మేము ఇంకా మర్చిపోలేదు. మా దగ్గర ఉన్నాయి కూడా ఆ సాక్ష్యాలు. షర్మిల ఖబర్దార్, మా హిందూ సమాజము, మా హిందువుల జోలికి నువ్వు రావద్దు. మా హిందువుల ద్వారా దేవాలయాలు కట్టిస్తే 100 మంది జీవనోపాధి కల్పించిన వాళ్ళం అవుతాము. నిత్య అన్నదానాలు జరుగుతాయి. మామూలుగా దళితులు పేదోళ్ళు ఉంటే వాళ్ళకు సహాయం చేస్తారు. దేవాలయాల ద్వారా కూడా మేము ఇచ్చే ఫండ్ ద్వారా కూడా వాళ్ళకు సహాయాలు పొందుతారు. అది మేము ఆలోచించి, మోదీ గారు ఆలోచించి చేస్తున్న నిర్ణయం ఇది. నువ్వు అడ్డుపడుతూ దేవాలయాలు కట్టియొద్దు దళితులకు అని మాట్లాడడం సమంజసం కాదు. మళ్ళీ నువ్వు నీ అన్న కనీసం పిల్లికి భిక్షం వేసిండ్రా, కాకికి ఇట్లా ఏమంటారు ఎంగిలి మెతుకులు కూడా కొట్టని మీరు మా దేవాలయాలు కట్టొద్దు, దళితులకు వాడవాడల గుడులు కట్టొద్దు, గోపురాలు కట్టొద్దు అని మాట్లాడే అర్హత నీకు లేదమ్మా. మీది మీరు చూసుకోండి.